హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో సెకండ్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అయితే హంపీకి అయితే రీచ్ అయినాం కదా. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయినాం. అండ్ నెక్స్ట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా, విజిట్ చేసేసి అండ్ మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట విజిట్ చేయాల్సింది. సో మోస్ట్లీ కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో హంపీకి రీచ్ అయినట్లయితే హంపీలో చూడాల్సిన 3 ప్లేసెస్ అయితే తుంగభద్ర నది ఒకటి, తుంగభద్ర నది తర్వాత విరూపాక్ష టెంపుల్ ఒకటి. విరూపాక్ష టెంపుల్లోనైతే మనకు శివుడు అండ్ ఏనుగు అండ్ ఆ సరౌండింగ్ టెంపుల్ అయితే చూడొచ్చు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి, అంటే అవన్నీ పూర్తిగా కట్టడాలు, అంటే విరిగిపోయిన కట్టడాలు, అవి స్తంభాలే ఉంటాయి. అండ్ అక్కడ నుండి మనకు విరూపాక్ష టెంపుల్ నుండి దగ్గర దగ్గర ఒక 2.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోవచ్చు, లేదా వెహికల్లో వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఏమంటారు ఆటోలు అవి ఎట్లనే వెళ్ళొచ్చు. అక్కడ నుండి మనము ఎక్కడికంటే విజయ విఠల స్వామి టెంపుల్కి వెళ్ళినట్టయితే అక్కడ మనకైతే 50 రూపీస్ నోట్ పైన ఏదైతే స్టాచ్యూ అయితే ఉంటుందో అదైతే మనమైతే అక్కడ చూడొచ్చు. అక్కడికి వెళ్ళినాక చూడాలంటే దానికైతే పర్ పర్సన్కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లోనైతే క్యాష్ ఇచ్చి అయితే మనమైతే అక్కడ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుండి అయితే అరౌండ్ 2.5 కిలోమీటర్స్తో వాక్ చేసుకుంటూ విజయ విఠల టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. సో లోపలికైతే వెళ్ళాలి. లోపలైతే స్టోన్ అయితే ఉంటుంది అనమాట. 50 రూపీస్ నోట్ పైన స్టోన్ అయితే ఉంటుంది కదా, ఆ స్టోన్ అయితే లోపల ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనం అయితే టోకెన్ అయితే తీసుకోవాలి. 40 రూపీస్ ఉంటుంది. ఆ 40 రూపీస్ మనం ఇక్కడ తీసుకుంటే హంపీలో ఉన్న అన్ని ప్లేసెస్ని అయితే కవర్ చేయవచ్చు అనమాట. సో అది ఆన్లైన్లో తీసుకోవాలంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవాలంటే మాత్రం జస్ట్ క్యాష్ మాత్రమే ఉండాలి. ఆన్లైన్లో తీసుకోవాలంటే మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేసి టికెట్లు మీరే బుక్ చేసుకోవాలన్నమాట. అరౌండ్ ఒక్కొక్కరికి 40 రూపీస్ అట్లా పడుతుంది. సో నేనైతే బుక్ చేసుకున్నా, 6 మెంబర్స్కి 6 టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. సో లోపలికి అయితే వెళ్ళి ఒకసారి అది చూపించి అండ్ ఇక్కడ నుండి మళ్ళీ విరూపాక్ష టెంపుల్ వచ్చేసరి మనం కార్ పెట్టిన దగ్గర ఆడొక టెంపుల్ ఉంటుంది, ఆడొకటి అండ్ ఇంకొకటి వచ్చేసరి ఆడ మండపం ఉంది, మండపం చూపిస్తా అండ్ అంతే చూపించి ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఎంట్రెన్స్ అనమాట విఠల స్వామి టెంపుల్కి, విజయ విఠల టెంపుల్కి అయితే లోపల అయితే ఇదనమాట. సో మొత్తం గోపురం అయితే వచ్చేసరికి మొత్తం ఈ స్ట్రక్చర్లో ఉంది అండ్ మొత్తం శిథిలావస్థలో అయితే ఉందన్నమాట మొత్తం ఇది. సో అండ్ మనకు 50 రూపీస్ పైన నోటు పైన ఉంటుంది కదా, ఆ స్టోన్ అయితే ఇదనమాట. సో ఒకసారి నా దగ్గర 50 రూపీస్ నోట్ ఒకసారి తీసుకొని మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. సో బ్యాక్గ్రౌండ్లో అయితే ఇక్కడ ఒక పిల్లర్స్, ఆ పిల్లర్స్ ఏంటంటే మనం ఇట్లా ట్యాప్ చేస్తే సౌండ్ అనేది డిఫరెంట్ సౌండ్స్ అయితే డిఫరెంట్ ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క విధంగా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మొత్తం స్ట్రక్చర్ అయితే ఇదనమాట. సో ఫారినర్స్ మిగతా చాలామంది అయితే ఉన్నారన్నమాట విజిటర్స్. సో ఈరోజు అయితే హాలిడే కదా, 25 క్రిస్మస్ కదా, సో చాలామంది అయితే ఉన్నారు క్రౌడ్ అయితే. పిక్చర్ అయితే ఉంది కదా, సో ఈ పిక్చర్ అనేది ఈ హంపి నుంచే తీసుకోవడం జరిగింది. ఇది అదే అనమాట. సో మన బ్యాక్గ్రౌండ్లో ఉంది, అందరూ పిక్చర్స్ తీసుకుంటారు కాబట్టి క్లియర్గా లేదు. సో ఇదే ఆ పిక్చర్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్లోనైతే ఇట్లా ఉంది. మొత్తం స్ట్రక్చర్ అయితే స్టోన్ పైన అయితే చాలా, అంటే ఇది దగ్గర 15వ శతాబ్దం నాటి అయినప్పటికీ కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉన్నాయన్నమాట. సో కాకపోతే కొంచెం శిథిలావస్థలో అయితే ఉంది కొంచెం, అది మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు కానీ. సో ఇది సౌండ్స్ టెంపుల్. సో ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి ఇది ఎగ్జిట్ది, ఇది ఇంకో గోపురం అనమాట, ఇది కూడా కూలిపోయి ఉంది. అండ్ ఆడ ఇంకొక మండపం అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ 2 ఏనుగులు అయితే ఉన్నాయి పెద్దవి, అవిటి తొండాలు అయితే ఇరగొట్టి ఉన్నాయి, రెండింటి కూడా ధ్వంసం చేయబడ్డాయి మోస్ట్లీగా. ఇక్కడ పెట్టారు కింద. సౌండ్ వస్తా అని చెప్పినాయి కదా, ఇవి అనమాట పిల్లర్స్ అనమాట. ఈ పిల్లర్స్ మనం ఇట్లా ట్యాప్ చేస్తే డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అవి అండ్ లోపలికైతే ఎంట్రెన్స్ అయితే దీంట్లోకి వెళ్ళట్లేదు. అండ్ లోపల ఒకటి అదే విఠల స్వామి అని చెప్పిన లోపల ఉంది, అది చూసేసి లోపల వీడియో తీయనియరు, దట్స్ ఇట్. ఆడికైతే ఎగ్జిట్ తీసుకుని అయితే విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్దాం. అచ్యుతరాయ బజార్, తుంగభద్ర నది అనమాట ఇది. మనం అప్పుడు మార్నింగ్ స్నానం చేసింది ఇక్కడే సంబోర్. సో బోటింగ్ అవుతుందన్నమాట ఇక్కడ.
సో ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది. లాస్ట్ ఇంకా హంపీలో మనం చూడాల్సింది ఇంకొక ప్లేస్ అయితే ఉందన్నమాట. అండ్ దీని వెనుక అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. సో విరూపాక్ష టెంపుల్ అనమాట. తుంగభద్ర నది ఒడ్డున 7వ శతాబ్దం నాటి శివాలయం అనమాట. లోపల శివాలయం అయితే ఉంటుంది. సో ఇప్పటిదాకా విట్టల అని పోయినాం కదా, అదొకటి. అండ్ నెక్స్ట్ ఏమో ఇది విరూపాక్ష. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ప్లేసెస్, అవి కూడా కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తా చూడండి. అండ్ ఒకసారి ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయటకైతే వద్దాం. సో క్రౌడ్ అయితే చాలా ఓవర్ ఉందనమాట. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి హంపీలో ఎంత ఉంటారని. ఒకసారి చూడండి, చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. సో ఒక్కసారి లోపలికి బయటకు వచ్చేద్దాం. సో గోపురం అయితే దగ్గర దగ్గర ఒక 4 floors అంత ఎత్తులో చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సో ఇన్సైడ్ ద టెంపుల్ అనమాట వ్యూ. అండ్ ఇంకో గోపురం అయితే ఉంది గుడి లోపల ఇక్కడ. సో దర్శనం అయితే అయిపోయింది. సో బయటకు అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ అయితే బదామి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. సో హంపీ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు బదామికి అయితే వెళ్తున్నాం. సో బదామిని అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి. సో ఇంకా 130 kilometers 2 hours 35 minutes ఎస్టిమేటెడ్ టైం అయితే చూపిస్తుంది బదామికి. వన్స్ ఒక్కసారి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. 4:17 అయితే అవుతుంది. బదామి అయితే రీచ్ అయ్యాం అన్నమాట. సో మన ముంగడ కనిపిస్తుంది కదా కేవ్స్, ఇదే అన్నమాట బదామి కేవ్స్ అయితే. సో కేవ్స్ అయితే రెడ్గా ఉన్నాయి బదామి టెంపుల్. అండ్ ఈ కేవ్స్ని హితాతి అని కూడా అని అంటారు అన్నమాట. హెవీ క్రౌడ్ అయితే ఉందన్నమాట. Look at the caves. మామూలుగా లేదు అసలు, ఎక్సలెంట్ ఉంది. భూతనాథ టెంపుల్.
సో కేవ్స్ అండ్ ఈ టెంపుల్ అండ్ ఈ సన్సెట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పటికైతే ఇంత వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం బాయ్.